చేసుకుంటూ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దుబిడ్డ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే బెటరా? ఓకేమా? సీఎం 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 సీఎం. థ్యాంక్ యూ. ఓకే, నాకు ప్లీజ్ తమ్ముళ్ళు, ఈరోజు కుప్పంలో మా చెల్లెల్ని అక్కల్ని చూస్తూ ఉంటే, అక్క చెల్లెళ్ళు చూస్తూ ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మాదిరిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు, ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముండత్నం గారు, గౌరవాని శ్రీనివాసులు గారు, డాక్టర్ సురేష్ గారు, అదే మాదిరిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్, ప్రతాప్ గారు, కాదర్ భాష గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు, కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు, గుడిపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు, మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు, శ్రీమతి పుష్ప, శకుంతలమ్మ, భారతి త్రిలోక్, స్వాతి, తిరుమగల్, సుగుణమ్మ, చంద్రకళ, అలివేలమ్మ, తిరుపతమ్మ, గాయత్రి, సరస్వతమ్మ, సుందరమ్మ. వేదికలో ఎటు చూసినా వెనక ముందర చుట్టుపక్కలంతా మహిళలే కనపడుస్తున్నారు. ఇది మహిళా సాధికార కోసం తొలి మెట్టు మాత్రమే. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డల గురించి మాట్లాడిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మీరే ఆలోచించుకోండి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓటేస్తున్నాం, ఎప్పుడూ మిమ్మల్ని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆలోచించాడు, ఇంట్లో 2 బిడ్డలుంటే మగ బిడ్డలకి ఆస్తులు ఇస్తాం, ఆడబిడ్డలు మాత్రం పెళ్లి చేసి బయట పంపిస్తాం. ఇది సబబు కాదని ఆలోచించి ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? ఈ కాలం చిన్నపిల్లలు ఉన్నారు, మీరంతా ఒకసారి చరిత్ర చదువుకోవాలి. చదువుకోకపోతే చరిత్ర మర్చిపోయినట్టు అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు గాని ఆస్తులో హక్కు ఇవ్వకపోతే దబాయించి పోరాడి
అవసరమైతే కోర్టు పోయి కూడా తెచ్చుకునే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వీళ్ళందరూ వచ్చారంటే ఎంపీటీసీలుగా పోటీ చేశారు, సర్పంచ్లుగా పోటీ చేశారు, జడ్పీటీసీలు అయ్యారు, జిల్లా పరిషత్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మొట్టమొదటిసారిగా అధికారంలో ముఖ్యంగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా అక్కడి నుంచి నేను చూశాను, మీరు ఏ పని చేసినా బ్రహ్మాండంగా రాణించారు. అయితే కొంతమందే వచ్చారు, మెజారిటీ ఇంట్లో నుంచి బయట రాలేదు. మీరు ఎప్పుడూ చెప్పేవాడిని ఒక మాట, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, పెద్ద అయితే భర్తలపైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకులపైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లలను చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళలు ఆలోచించుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, నా ఆడబిడ్డలు తెలివితేటల్లో తక్కువ కాదు. చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి, అవునా కాదా? మందుల షాపుకు, మద్యం షాపు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు, భర్తకు మాత్రం. అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి, చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడికి పర్మిషన్ అవసరం లేదు. అందుకే నేను ఆలోచించాను, దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనే పెట్టాను. మీలో చదువుకోని మహిళల్ని ఇంటికొకరిని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, డాక్రా ఉద్యమాన్ని నడిపాను. ఎక్కడికక్కడ మేము తెలివితేటలు చూశాను. అంత మునిపై చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాలు సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే, కాదు, ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రూపాయి పొదుపు, దానికి ఎంత పొదుపు చేసేది అంత డబ్బులు ఇచ్చేవాడిని. ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని, మా ఆడబిడ్డలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైన నాయకత్వాన్ని ఇచ్చారు మీరు. మీరు ఆదాయాన్ని సంపాదించారు. మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు మీరు. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే, కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి. నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు 60,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు, మహిళలందరికీ ఇంటికి 2 ఆవులు పట్టిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేశారు. ఎక్కడున్న ఆవులు, పాలు వస్తే ఏం చేస్తారన్నారు. ఏం చేస్తారో చూస్తారని చెప్పి 1000 లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు ఒక్క కుప్పంలో 4 లక్షల లీటర్ల పాలు సేకరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు చిన్న ఖర్చుకు కావాలంటే మగవాళ్ళని అడగాలి మీరు.
15 రోజులకు మీకు బిల్లు వచ్చేస్తుంది. ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికి వచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా ఈరోజు డబ్బులు? ఇప్పుడు 4 గంటలైతే మళ్ళీ వెళ్ళిపోవాలి 5 గంటలకు పాలు పెట్టడానికి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమకు ప్రోత్సాహం. ఈరోజు బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు. అది నాకెంతో గర్వకారణం. అదేవిధంగా ఆలోచించాను, మా తల్లిని చూశాను నేను. మా తల్లిని చూస్తే కట్టెలు పొయ్యి, ఆ రోజు మీకు కూడా అందరికీ కట్టెలు పొయ్యలే, అప్పుడు గ్యాసే రాలా. ఎవరన్నా గ్యాస్ వేసుకున్న వాళ్ళు టౌన్స్లో కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యేది. అప్పుడు నేను ఆలోచించాను, కట్టెల పొయ్యిలు పోవాలి, వంట గ్యాస్ రావాలని దీపం పెట్టి మీ అందరికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని, ఇప్పుడు మగవాళ్ళు కూడా వంట చేయొచ్చని. ఎందుకంటే కట్టెలు పొయ్యి కాబట్టి ఊత్తా కూర్చోవాలి. ఇప్పుడు ఆ బాధ లేదు మీకు. మగవాళ్ళు కూడా మీరు బయట వేస్తే మీ పనులు చూసుకొని వస్తే కాఫీ పెట్టడం నేర్పిస్తే కాఫీ పెడతారు, బిర్యానీ కూడా చేస్తారు. ఒక విధంగా అది మంచిది కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే మన నియోజకవర్గంలో మరుగుదొడ్లు లేకుండా, తెల్లవారితో ఉదయం నిద్రలేస్తే మరుగుదొడ్డు కోసం ఎక్కడన్నా పొలాల్లో పోతే మళ్ళీ సాయంత్రం వరకు పోవాలంటే అవమానంగా భావించేవారు. అప్పుడే నేను ఆత్మగౌరవం పెట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి, మా ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క మీరు చూస్తే మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చాం. అందులో కూడా ఆడబిడ్డలకే ఇచ్చాను. ఇంటి జాగాలు, అంగన్వాడీ, రేషన్ షాపులు ఏది చూసినా మీ పేరుతోనే ఇచ్చాను. నీళ్లు కూడా మీరు ఆలోచిస్తే చాలా సమస్యలు వస్తున్నాయని ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ట్యాంకులు కట్టి మీకు సమయం ఆదా కావాలని నీళ్లన్నీ కూడా ఇచ్చాం. అదే మాదిరిగా మినరల్ వాటర్ కూడా మనం ప్రొవైడ్ చేశాం. పాడి పరిశ్రమ అభివృద్ధి చేశాం. పెన్షన్ కూడా నేను అదే మాదిరిగా మీ అందరికీ, ఆడబిడ్డలందరికీ కడాన విత్తంతువుల పింఛన్ ఇచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇచ్చాం. అంటే ఎవరికి ఆదాయం లేదో అలాంటి ఆడబిడ్డలకి చంద్రన్న ఒక ఆధారంగా ఉండాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఉన్నారు. నేను ఆ రోజు ఆలోచించాను, మగ పిల్లలు సైకిల్కి తిరుగుతూ ఉంటారు, ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు కాబట్టి మేము సైకిల్ కాకుండా నడిచే తిరుగుతా అనేవాళ్ళు. నేను ఆలోచించాను, మగ పిల్లలు కూడా అసూయపడే విధంగా మా ఆడపిల్లలకు సైకిళ్ళు ఇవ్వాలని స్కూలుకు పోయే పిల్లలందరికీ సైకిళ్ళు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రయాణానికే కాదు, ధైర్యానికి చిహ్నం. మగవాళ్లే కాదు, మగపిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా ఈ పనులు చేయగలుగుతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను ఉద్యోగాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అదే మాదిరిగా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎన్నిట్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. చాలా మంది నన్ను అన్నారు, మీరు అన్నిట్లో ఉద్యోగాలు పెడతారు, పోలీస్ కానిస్టేబుల్ చేస్తారా అని అడిగారు. కాదు, పోలీస్ కానిస్టేబుల్ చేపిస్తా, ఎస్ఐలు చేస్తారు, సిఐలు అవుతారు, ఎస్పీలు కూడా సమర్థవంతంగా ఆడబిడ్డలు పనిచేస్తారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడాన ఆర్టీసీ డ్రైవర్లు పెట్టాను, నేను కండక్టర్లు పెట్టా. ఈరోజు ఆర్టీసీలో కండక్టర్లు ఉన్నారంటే అది నేను పెట్టింది, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. నేను అనుకున్న పని ఒకటే మీరు చేయలేదు, ఆర్టీసీ డ్రైవర్లుగా మీరు పనిచేయాలనుకున్నారు కానీ అది ఒకటే మిగిలిపోయింది. ఇక్కడ అన్ని మీరు చేయగలిగారు. కొన్ని దేశాల్లో ట్యాక్సీలన్నీ కూడా ఆడబిడ్డలు తోలుతున్నారు. అందుకే నేను ఇలాంటి ఏ పనైనా ఆడబిడ్డలు చేయగలుగుతారని నిరూపించాలని ముందుకు పోయాం. అందులో మీరు చూస్తే ప్రతి ఒక్క కిలోమీటర్ మన కుప్పంలో స్కూల్సే ఉండేటివి కాదు. ఉద్యోగాలకు రావాలంటే బయట వాళ్ళు రావాలి, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. సగం స్కూళ్ళన్నీ ఖాళీలు ఉండేటివి. అక్కడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం.
మండలానికి హై స్కూల్ పెట్టాం, ఒక రెవెన్యూ డివిజన్లు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి మన పిల్లల్ని బాగా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు బ్రహ్మాండంగా చదివే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాం. దీనివల్ల ఒకప్పుడు వరకట్నం ఉంది, ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రివర్స్ కట్నం ఇస్తున్నారు. మగ పిల్లలు డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి. అంటే ఇవన్నీ కూడా మీరు చూసుకున్నప్పుడు ఒక నమ్మకాన్ని కల్పించడం, మీకు ప్రోత్సాహం ఇవ్వడం, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. దానివల్ల ఇవన్నీ మనకు జరిగాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఆర్థిక సహాయం కూడా పెద్ద ఎత్తున చేశాం. పసుపు కుంకుమ పైన దగ్గర 8,500 కోట్లు ఇచ్చాం. రుణమాఫీ కింద కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు మనం చేశాం. 30 సంవత్సరాలు పైబడిన అందరి మహిళల్ని హెల్త్ చెకప్ పేరుతో 11 రకాల వైద్య పరీక్షల కోసం ప్రోత్సాహం ఇచ్చాం. అమృత హస్తం కింద లక్షల మంది గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు పౌష్టాహారం ఇచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. బాలామృతం తీసుకొచ్చాం. గర్భిణీ స్త్రీలకు 5,500 రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా ఆడబిడ్డలపై నుండే ప్రత్యేకమైన ప్రేమతో, ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం. ఇంకో పక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డకు జన్మించే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఇప్పుడున్నాయా ఇవన్నీ? ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి? ఈరోజు నేను ఆడబిడ్డలకు అది చేశా, ఏం చేశావు నువ్వు? నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ, నేను మిమ్మల్ని నమ్మా. ఒక అన్నగా నన్ను ఆరాధించారు, ఆశీర్వదించారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత, ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరూ మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది. ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, గ్యాస్ ధరలు పెంచేశారు. ధరలన్నీ పెరిగిపోయినాయి. ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్నీ పెరిగాయా లేదా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అన్ని ధరలు పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయల నుంచి 111 అయిపోయింది. డీజిల్ పెరిగింది, బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, చింతపండు పెరిగింది, వంట నూనె పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ సిలిండర్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి. 60 రూపాయలు. మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. విపరీతంగా పెంచేసి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న. ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు దించేసిన, తాళి బొట్టు దించేసిన వ్యక్తి ఈ జలగన్న. అవునా కాదా? ఎక్కడికి పోతున్నావు? నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు.
అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగా మనకు తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది. అవునా కాదా? మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు? మొత్తం రాళ్ళు కూడా దోచేశారు. అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి? నాకైతే అనిపిస్తుంది, ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రోజు వస్తుంది, బజార్లో నిలబెడతా, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఈరోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి 1+5 మెంబర్స్ వచ్చారు. 5 మంది, 4, 5 మంది ఇక్కడికి వచ్చారు. అట్లా లెక్కేసుకుంటే 1000 మంది రావాలి. ఈరోజు 4000 మంది వచ్చారు ఈ మీటింగ్కి. పిలిచిన దానికంటే 4 గింతలు ఎక్కువ వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే. అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం. అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రానిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు. అవునా కాదా? చేస్తారా లేదా? చైతన్యం చేస్తారా లేదా? ఏమమ్మా మీరు చూశారు, నాలాంటి వాడినే ఇన్నిసార్లు ఎదించారంటే చూశారా మీరు? అసెంబ్లీలో నన్ను తిడతారు. ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు. ఏ ఆడబిడ్డ అయినా ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు. అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా. ఆ రోజు చెప్పా, ఒక మాట చెప్పా, ఇది గౌరవ సభ, మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను ఆ రోజే. ఆ మాటతోనే బయట వచ్చా, మళ్ళీ నేను వెళ్ళా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? 40 రోజులు మీరు కష్టపడాలి. కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే నాకు ఏ మాత్రం అనుమానం లేదు. మామూలుగా అయితే ఏదో పిలిచారు కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు, కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకుని కండువాలు వేసుకుని వీర వనితల మారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, రుణపడి ఉన్నా. కుప్పం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, నాకు ఒక నమ్మకం. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తాను. అవునా కాదా? ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, దగ్గర 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా. కానీ నాకు స్ఫూర్తినిచ్చింది, ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు, కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు, రెండోది నా మీద ఉండే అభిమానం, నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం. అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్గా ఛార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే ప్రాంతాలకి. అందుకే 7 సార్లు ఎన్నికల్లో గెలిపించారు. 35 ఏళ్ళు అయింది. మళ్ళా రెన్యూవల్కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి
ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి, ఇక్కడి నుంచి బయటపోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళా. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడి దండం పెట్టుకున్నా. కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా. మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని, నిజమైన దేవతల మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు, మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది. ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి బాధేస్తుంది. నేను అన్ని విషయాలు మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. మిగిలిన విషయాలు, అన్ని విషయాలు కూడా మీటింగ్లో మాట్లాడతాను. ఈరోజు ఆ మీటింగ్లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు. నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది, మీకు అండగా నేను ఉంటా. 2 కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి, అంతేకాదు ఇప్పుడుండే ఆదాయాన్ని 3 రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జలగజేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేయడం. నేను అది కాదు, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మీకే పంచుతాను. ఆ డబ్బులతో 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా. 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. 1000 నుంచి 10,000 రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా. ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేనెక్కడో పుట్ల, చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా. ఒక మధ్యతరగతి కుటుంబం. మా తల్లికి కూడా చదువు లేదు, మా తండ్రి కూడా రైతే. అక్కడి నుంచి నేను కష్టపడ్డా. ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే, మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి. మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, దానికి వెలికి తీసే ఆలోచన రావాలి. అదే ఆలోచన ఒక మహిళ, అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం. ఇంకొక పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం. ఇప్పుడే కాన్స్టిట్యున్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది, తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన, ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది. నాకు సమాచారం వచ్చింది. చాలా సీరియస్ అయ్యాను. నేను ఒకటే చెప్పాను, ఎన్ని టీంలు వేస్తారో వేయండి, 24 గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను. 24 టీంలు వేసి ఎతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోవాలన్నా భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా, ఎవడైనా నా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు. అది పరిపాలన. ఈరోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా? ఎవరికన్నా భయం ఉందా? కాదమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు, డ్రగ్స్. డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా.
అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసుకునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా మహిళల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. నా జీవితంలో నేను ఊహించలేదు. మామూలుగా బూత్ కమిటీ మీటింగ్లు అన్ని పెడితే కూడా ఇంతమంది రారు. దానికంటే 3 ఇంతలు ఎక్కువ వచ్చారు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే 3 ఇంతలు ఎక్కువ మీరే వచ్చేశారు. అది మీకు పార్టీ పైన అభిమానం. రెండోది, ఇక్కడి నుంచే ప్రారంభం. మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు. మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి. మీ కుర్చీల కోసం మీరు ఎత్తుక్కునే రోజు తొందరలోనే వస్తుంది. అందరూ ఆడబిడ్డల రోజు అధికారంలోకి రావాలనుకుంటే. రెండోది, ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చేసి చూపిస్తాను. నేను అందుకే ఆ మీటింగ్లో చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కుప్ప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే. ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి. ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మరి మీకు ఆవులు పట్టించాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఉద్యోగాలు చేశారు. నేను అన్నాను, మీరు ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆ రోజు పిలిపిస్తే ఈరోజు ఏ దేశం పైన ఉద్యోగ కల్పనలో మన వాళ్ళు ముందున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నేను చెప్పే మాటలన్నీ కూడా అసాధ్యమైన మాటలు కాదు, ఎన్నికల కోసం చెప్పే మాటలు కాదు. నా ప్రజానీకం ఎవరైతే ఉన్నారో 45 ఏళ్లుగా నన్ను ఆరాధించారో, అభిమానించారు, అండగా నిలబడుకున్నారు, మీకు రుణపడున్న 40 ఏళ్లు చేయలేని పనులు 5 సంవత్సరాల్లో చేసి మా ఆడబిడ్డల రుణం తీర్చుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఒక తమ్ముడుగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంటింటికి వెళ్ళండి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, నేను పెట్లా, కుప్పంలో ఉండే మీరే పెట్టుకున్నారు. రేపు రాబోయే 24 రాబోయే 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మనందరి లక్ష్యం 1,00,000 మెజారిటీ. 1,00,000 మెజారిటీయే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలి. అంటే వేసిన వాళ్ళల్లో 75% మనకే ఓట్లేయాలి. ఇది సాధ్యమేనా కాదా? మీకు సాధిస్తారా లేదా? దాంట్లో 50% ఆడవాళ్లే ఓటు అయిపోతే ఇంకుండే 25% మగవాళ్ళు మీ ఇంట్లో ఉండేవాళ్ళు. మీరు గట్టిగా కానీ చెప్తే ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మెజారిటీ మనతో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం పాపం నేనేం చెప్పనది, వాళ్ళ మేనేజ్మెంట్లు, వాళ్ళ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు కూడా గంజాయి అందుబాటులో ఉంది, డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ పేపర్లో రాయాలనుకుంటారు, టీవీల్లో చూపించాలనుకుంటారు, అక్కడ మేనేజ్మెంట్ మాత్రం కట్ చేస్తారు. దానికి కారణం లాలూచే రాజకీయాలు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తే, తెలుగు జాతి కోసం ఆలోచిస్తే, ప్రజల కోసం ఆలోచిస్తే
ఒక్కరు కూడా ఓటేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా బాగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి రావాలి. అడిగిన వాడికి ఓటు అడిగిన వాడిని. అవునా కాదమ్మా? ఈ రోజు ఇక్కడ ఉన్నారు శ్రీనివాసులు ఎమ్మెల్సీ 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు. బాధ ఇదా? ఎప్పుడన్నా ఇది చేశాడు? అరాచకాలు చేశాడు ఆయన? ఎక్కడన్నా మద్యం అమ్మాడా? లేకపోతే ఎక్కడన్నా భూకంపు గొడవ చేశాడా? ఎక్కడన్నా గ్రెనైట్ దొంగిలించిపోయాడా? నేను వస్తే నా మీటింగ్కి వచ్చాడని అక్కడ మీటింగ్లో నా దగ్గరికి వచ్చి ఇచ్చేస్తామంటే మీరు ఎందుకు మా లీడర్ని దాడి చేస్తాను అడిగితే, మీరు అభిమానించే నాయకుడుగా నేను వచ్చి మీ సమస్యలు కనుక్కోవాలని వస్తే నా మీద దాడి చేసి అన్నా క్యాంటీన్ పెట్టనీయకుండా చేసి దాన్ని కూడా ఎక్కడికక్కడ చెడగొట్టి కడాన వెళ్ళి నేను పోతాను ఇక్కడి నుంచి 30 రోజులు జైల్లో పెడితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో వాళ్ళు చూడడానికి జైల్లో పోయా. ఆ తర్వాత నాకేమైందో మీరే చూశారు. అవునా కాదా? మీకు బాధ లేదని అడుగుతున్నా. మీ ఇంట్లో బిడ్డ జరిగితే మీరు బాధపడరని అడుగుతున్నా. చెయ్యిన తప్పుకు శిక్షేస్తే ఆ రోజు నేను చూశాను 70-80 కంట్రీస్లో నా కోసం అందరూ కూడా సహకరించారు. చాలా వరకు బాధపడ్డారు, ప్రపంచమంతా బాధపడ్డారు. కానీ ఆ బాధ నాకుంది. కానీ నేను బతికేది మీకోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం. మళ్ళా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. నేను కూడా పారిపోతే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా నిలబడలేరు. అవునా కాదా? ప్రధాన ప్రతిపక్షంగా ఉండే నేను 40 సంవత్సరాల అనుభవం, నేను 40 సంవత్సరాలుగా ఎన్ని అవరోధాలు వచ్చినా నిలదొక్కుని మళ్ళా మీకు సేవలు అందించాను. నేను కూడా భయపడితే మళ్ళీ మీకు చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మనసు చంపుకొని దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నా. తప్పకుండా మళ్ళా క్షేత్రస్థాయిలో గెలిచి మిమ్మల్ని అందరినీ మెప్పించి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించి ఇలాంటి దుర్మార్గుల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. అందుకే నేను పిలిపించా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది ఒకటే నా కోరిక. నాకేదో ముఖ్యమంత్రి పదవి నాకెందుకు, నేను లేనా ముఖ్యమంత్రిగా? ఏమమ్మా మీకు తెలుసు కదా, మనకు ఆ నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగానే వచ్చాను కదా, 14 ఏళ్ళు వచ్చాను కదా, మిగిలిన సమయం అంతా అపోజిషన్ లీడర్గానే వచ్చాను కదా. కాబట్టి ఈరోజు నాకు పదవి కాదు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, మీకు జరిగిన అన్యాయం ముఖ్యం. ప్రపంచం అంతా దోసుకెళ్తా ఉంది, మనం మాత్రం వెనక్కి రివర్స్లో పోతున్నాం. అది నా ఆవేదన. ఇంకో పక్క దోపిడీ జరుగుతూ ఉంది. నేను ఆ విషయాలని మళ్ళీ మాట్లాడతా. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఎక్కడున్నా మీరు శ్రద్ధ పెడితే మగవాళ్ళ కంటే ఓపికగా చెప్పే శక్తి, మగవాళ్ళ దగ్గర ఇన్న వాళ్ళను కూడా వినిపించే శక్తి మా ఆడబిడ్డలకు ఉంది. ఆ విషయంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, ఆడబిడ్డలు మనసు పెట్టినప్పుడు కూడా గెలుపు తెలుగుదేశం పార్టీదే, గెలుపు న్యాయందే, గెలుపు ధర్మానిదే. ఆ ధర్మాన్ని కాపాడమని, న్యాయం కోసం ముందుకు రమ్మని, అది మన నియోజకవర్గంలో ప్రారంభమైంది. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని లాజికల్గా తీసుకెళ్ళి మీరు పనిచేయండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేనేదో ఎన్నికల కోసం మిమ్మల్ని అడిగేసి వెళ్ళిపోవడం రాలా. ఈరోజు నేను మిమ్మల్ని చెప్పేది, ప్రతి ఒక్కరిని ఒక షీట్కు ఒకరిని పెట్టుకున్నాం మనం. అంటే 60 ఓట్లకు ఒక వ్యక్తిని పెట్టుకున్నాం. అందులో 20 కుటుంబాలు ఉంటారు. ఆ 20 కుటుంబాలకు ఒక ప్రతినిధిని పెడితే అందులో మా ఆడబిడ్డలే ఎక్కువ ఉండాలి. మీరే ఉంటే మీరు బాగుపడమే కాకుండా ఆ 20 కుటుంబాలని బాగు చేసే బాధ్యత మీకే అప్పచెప్తా. ఏం చేయాలని నేర్పిస్తా. మీ ద్వారా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు తీసుకొచ్చేదానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి నాంది రేపు ఎన్నికలు. కల్లబొల్లి మాటలు చెప్తారు, మిమ్మల్ని బెదిరిస్తారు, భయపెడతారు. ఎన్నికల ముందు క్వార్టర్ బాటిల్ ఇస్తారు మీ పిల్లలకి, అవి తాగిన తర్వాత గంజా ఇస్తారు.
అది అయిన తర్వాత డ్రగ్స్ ఇస్తారు. అంటే మన బతుకంతా కూడా వీళ్ళు చెప్పే ఏదో పనులు చేసి నేరాలు ఘోరాలు చేసి మన జీవితాలు నాశనం చేసుకుంటాం. అలాంటి దానికి స్కోప్ ఇవ్వద్దని మాత్రం మిమ్మల్ని కోరుతున్నా. మీ పిల్లలను కూడా కట్టడి చేయండి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా పనిచేస్తే మన కుటుంబాలకే ద్రోహం చేసినట్టు, సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతారు. ఈ విషయం చెప్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అదే మరిగా వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. మీరు గట్టిగా చెప్పాలి, భయపడద్దండి. మీ పింఛన్లు తీయేస్తామనో రేషన్ తీయేస్తామనో లేకుంటే అది ఇచ్చామో ఇది ఇచ్చామని చెప్తున్నారు. ఎవరబ్బ సొత్తు కాదు, మీరు కట్టిన ట్యాక్సుల డబ్బుని 100 రూపాయలు లాక్కుని మీకు 10 రూపాయలు భిక్ష వేశారు. నేను అందుకే చెప్తున్నా, 100 రూపాయల్లో 100 రూపాయలు వేయం, దాన్ని తగ్గిస్తాం. తగ్గించడమే కాదు, వచ్చిన డబ్బులు మళ్ళా మీకు ఇచ్చి మీ ద్వారా పైకి తీసుకొచ్చే బాధ్యత, మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచించండి. ఆలోచించి నాకు రేపటి నుంచి గ్రాఫ్ పెరగాల. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ప్రతిరోజు నేను చూస్తున్నా. ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన వాళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు. కానీ నేను చూస్తే హైయెస్ట్ మెజారిటీ వస్తున్నాం, కానీ ఇంకా 1,00,000కి చేరాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పం ఈసారి రావాలి. ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి. నా గౌరవాన్ని మీరు కాపాడండి. నేను మీ గౌరవాన్ని కాపాడి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని నిరూపించుకుంటా. చేస్తారా? ఆడబిడ్డలను అడుగుతున్నా, సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చేశానని మేము సిద్ధం అంటున్నాడు. ఏం చేశావు? నిన్నింటికి పంపించడానికి మా ప్రజలంతా సిద్ధం. అవునా కాదమ్మా ఆడబిడ్డలు? ఈరోజు కూడా మీరు చూశారు, మనకేం బస్సులు లేవు, ఆర్టీసీ బస్సులు. స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఆర్టీసీ బస్సులు పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పెట్టుకొని బలవంతంగా తీసుకొస్తే పారిపోతున్నారు. 3 గంటలైనా ఆఖరేసినా మీరున్నారంటే, ఎండ కూడా లెక్కలేదంటే, లెక్క చేయకుండా ఉన్నారంటే అది మీలో ఉండే పట్టుదల. దానికి ఓసారి నాకు అనిపిస్తుంది, నేను ఎప్పుడు మీకు రుణపడున్నా, రాష్ట్రానికి రుణపడున్నా. అందులో ఫస్ట్ రుణం మీ రుణమే. నాకు ఒక స్థావరం ఇచ్చి నన్ను మీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఒకే మాట చెప్పారు, మీరు ఎన్నికలప్పుడు రావద్దండి, మేమే ఎన్నికల్లో గెలిపిస్తాం, నామినేషన్లు మేమే వేస్తాం. అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను గెలిపించిన ఈ కుప్పాన్ని ఏ విధంగానే మర్చిపోతాను, నా జీవితంలో మర్చిపోలేను. నేను మీరెప్పుడు కూడా ఒకటే చెప్పేవాళ్ళు, మీరు ఎన్నికలప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి, మీరు రాష్ట్రంలో తిరగండి, మీకోసం మేము తిరుగుతాం, గెలిచిన తర్వాత వచ్చి మాకు న్యాయం చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమాన్ని ఇమ్మని చెప్పిన ఏకైక ప్రజానీకం మన కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారి కోసం తప్పకుండా ఈ 5 ఏళ్ళు అన్నీ చేసుకుందాం. ధైర్యంగా ఉండండి. నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికీ, ఈ రోజుటి నుంచి మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారో నా కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది. ఎవరెన్ని చెప్పినా మీరు లెక్క పెట్టుకోవద్దండి. ఒకే మాట చెప్పండి. ఎవరన్నా చెప్తే మా చంద్రన్న చెప్పాడు, ఎవరైనా మా జోలుకు వస్తే సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుంటా వెళ్ళిపోతాం అని మరొకసారి మీరు చెప్పండి. ఆ తర్వాత ఎవరినో వస్తే ఆ పని చేయండి. కొంతమంది తాగుబోతు వస్తే పచ్చడి చేసి ముందుకు వెళ్ళిపోదాం. మనం చేద్దామా లేదా? ఎవరి జోలుకు మనం రాము, పోతామా? జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టాం. చెయ్యాలా లేదా? ఇది ధర్మాన్ని కాపాడడానికి మనమందరం కూడా మన బాధ్యత మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు మాత్రం మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ మళ్ళా మీరు భోజనం చేయాలి, మీటింగ్లు రావాలి.
మిగిలిన విషయాలను నేను ఎక్కడ చెప్తాను. మన నియోజకవర్గానికి ఏం చేస్తాం, రాష్ట్రానికి ఏం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. దయచేసి అందరూ మహిళలందరూ ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన భోజనాలు చేసి అక్కడ బహిరంగ సభకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమైన విషయాలు అక్కడ చెప్తారు కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసుకుని బహిరంగ సభ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి ఎవరు నెట్టుకోకుండా మగవాళ్ళు ఎవరు మొదటగా మహిళలకి అవకాశం ఇవ్వండి. దయచేసి మహిళలు భోజనం చేసి అక్కడికి మీటింగ్ దగ్గర రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మహిళలకు అవకాశం ఇవ్వండి. మహిళలకు అవకాశం ఏంటి, భోజనాలన్నీ కూడా మహిళలకు ఫస్ట్ భోజనం చేసిన తర్వాతే మళ్ళీ మగవాళ్ళు భోజనం చేయాలి. దయచేసి వస్తున్నాం కదా, దయచేసి కంట్రోల్. అక్కడ దయచేసి మగవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక కౌంటర్